రైట్ ఇక తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఆగస్టు 3 వరకు మావోయిస్టు వారోత్సవాలు జరగనున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ములుగు జిల్లా ఏజెన్సీలో తనిఖీలు చేస్తున్నారు. అలాగే మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దులో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ములుగు జిల్లా ఏజెన్సీలోని వెంకటాపురం, వాజేడు, ఏటూరు నాగారం, కన్నాయిగూడెం మండలాల్లో వాహనాలలో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి ఫోన్లో అందిస్తారు. తిరుపతి చెప్పండి. షాహిదా, తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో పోలీసుల హై అలర్ట్ కొనసాగుతుంది. ఈ రోజు నుండి ఆగస్టు 3 వరకు మావోయిస్టు పార్టీ వారోత్సవాల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమై ములుగు ఏజెన్సీలో తనిఖీలను కొనసాగిస్తున్నారు. వారోత్సవాల సందర్భంగా ఉనికిని చాటుకున్నటువంటి వ్యూహంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతోనే పోలీసులు అప్రమత్తమై మొత్తం కూడా పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దులో విస్తృతంగా తనిఖీలను కొనసాగిస్తూ ఎవరైనా కొత్త వ్యక్తులు కావచ్చు, ఎవరైనా అనుమానితులు వస్తున్నారా, ఎవరైనా గ్రామాల్లో కొత్త వ్యక్తులు వస్తే తప్పకుండా తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ములుగు జిల్లా ఏజెన్సీలోని వెంకటాపురం, వాజేడు, ఏటునాగారం, కన్నాయిగూడెం మండలాల్లో విస్తృతంగా తనిఖీలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గత 4 రోజులుగా ఎక్కడికక్కడ కూడళ్లలో కావచ్చు, గ్రామాల్లో కావచ్చు, మండల కేంద్రాల్లో పోలీసుల తనిఖీలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మండలాల్లో ప్రధాన రహదారిపై పోలీసులు ముమ్మరంగా గస్తీ కాస్తూ వచ్చిపోయేటువంటి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అనుమానితుల వ్యక్తులు ఉంటే వివరాలు సేకరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో హిట్లు ఇచ్చినటువంటి పార్టీ నాయకులందరూ సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని పోలీసులు సూచించినట్టుగా తెలుస్తా ఉంది. గోదావరికి పరివాహక ప్రాంతమైనటువంటి ఆ ఏరియాలో నిఘా వ్యవస్థను పోలీసులు పటిష్టం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏజెన్సీ ప్రాంతంలో పోలీసులు మరింత భద్రతను పెంచినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. షాయిదా. రైట్, థాంక్యూ తిరుపతి.